అసలు వినాయక చవితి ఆరంభం ఏంటి? ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? అనేకమైనటువంటి ఆటంకాలు జరుగుతుంటాయి, విఘ్నాలు, దాన్ని విఘ్నాలు అంటారు. ఈ విఘ్నాలు కూడా మనకి ఎటువంటిది లేకుండా ఉండటానికి ఈ యొక్క వినాయకుడిని, గణపతిని వీటన్నిటికి కూడా అధిపతిని చేశాడు పార్వతీదేవి, సాంబశివుడు కలిసి. ఆటంకం మొదటి పూజ ముందుగా జరగాల్సింది వినాయక స్వామికి, లేదంటే ఆయన కోపడతారని చెప్పి ఆయన పూజ చేయకుండా ఏ పూజ జరగదు. ఆయన పూజ చేస్తేనే దానికి ఇప్పుడు వినాయక చవితి జరుగుతూ ఉంది కదా, అసలు వినాయక చవితి ఆరంభం ఏంటి? ఎలా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతి. అంటే మన ఏదైనా కానీ ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దానికి అనేకమైనటువంటి ఆటంకాలు జరుగుతుంటాయి, విఘ్నాలు, దాన్ని విఘ్నాలు అంటారు. ఈ విఘ్నాలు కూడా మనకి ఎటువంటిది లేకుండా ఉండటానికి ఈ యొక్క వినాయకుడిని, గణపతిని వీటన్నిటికి కూడా అధిపతిని చేశాడు పార్వతీదేవి, సాంబశివుడు కలిసి. ఆటంకం స్నానానికి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడిని చేయటం, అతను తర్వాత స్వామివారు కొన్ని నెలల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అడ్డంగా ఉండి లోపలికి వెళ్ళాలి, శిరస్సు సంహరించి దక్షిణముఖంగా పడుకున్నటువంటి ఉత్తరముఖంగా ఎవరైతే శిరస్సు పెట్టి పడుకుంటో దాన్ని శిరస్సు తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తే అది గజాన్ని ఉంటే గజాన్ని తీసుకొచ్చి పెడతాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక రోజున ఈ ఆధిపత్య పౌరు వచ్చినప్పుడు అన్నదమ్ములిద్దరికి కూడా, సుబ్రహ్మణ్య స్వామికి కానీ అదేవిధంగా ఈ గణపతికి వచ్చినప్పుడు, ఎవరైతే ఈ ఆధిపత్య పౌరులో ప్రథమంగా ఈ ముల్లోకాలు కూడా తిరిగి అన్ని నదుల్లో, సముద్రాలు స్నానం చేసి ఎవరైతే నా దగ్గరికి వస్తా వాళ్ళకి ఈ ఆధిపత్య పౌరుని ఆ యొక్క ప్రథమంగా ఈ చేస్తా, మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క కుమారస్వామి నెమలి వాహనం మీద వెళ్తూ ఉన్నాడు. ఈ గణపతి ఇతని యొక్క వాహనం, స్వామివారి యొక్క వాహనం మూషికము, అది వెళ్ళలేదు. కాబట్టి స్వామివారు వాళ్ళ తల్లిదండ్రులను ప్రార్థిస్తే, నాయనా నేను నా యొక్క మరగుజ్జు రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శిరస్సు కానీ, నా యొక్క మరగుజ్జు రూపం ఇది, నాకు ఉన్నటువంటి మూషిక వాహనం కాబట్టి నేను ఇవన్నీ కూడా తిరగలేను అని చెప్పేసి తల్లిదండ్రులు వేడుకుంటే, తల్లిదండ్రులు ప్రశ్న చేస్తే ముల్లోకాలు చేసినట్టుగా అని చెప్పేసి అక్కడ భావన చేయడం జరిగింది. ఆ విఘ్నరాజు తల్లిదండ్రులు ప్రశ్న చేస్తే ఈ కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా సరే అతనికన్నా ముందు ఈ విఘ్నరాజు స్నానం చేసి ఎదురు రావడం జరుగుతుంది. తిరిగి ఆ యొక్క తండ్రి దగ్గర మళ్ళీ వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చిన తర్వాత కుమారస్వామి, విఘ్నేశ్వరుడు వచ్చిన తర్వాత కుమారస్వామి అతను తప్పు తెలుసుకొని, అన్నగారి యొక్క మహిమ నాకు తెలియక నేను తొందరపడ్డాను, అన్నగారికి ఆధిపత్య పోరి మంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి కోరుకుంటే, ఆ రోజున నీకు ఈ విఘ్నాలన్నీ తొలగడానికి నిన్ను ఎవరైతే ముందుగా ప్రార్థించి నీ యొక్క ఆజ్ఞ తీసుకొని ఎవరైతే ఈ కార్యక్రమాలు వెలువడతారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా వాటన్నిటిని కూడా జయించి మంచి ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పేసి విఘ్నరాజుగా అతనికి నామధేయం చేసి విఘ్నేశ్వరుడు అని చెప్పేసి అతనికి ఈ ఆధిపత్య పోరించి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఏ కార్యక్రమం చేసినా సరే మనకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ముందు గణపతిని పూజించినట్లయితే వాటన్నిటి కూడా మనం జయిస్తామని చెప్పేసి మన పురాణాలు చెప్పబడి. కాబట్టి ఈ వినాయక చతుర్దశి రోజున అతను మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మనిచ్చారు. కాబట్టి ఆ యొక్క గజ రూపంలో గజాననుడు అని చెప్పేసి ఏను యొక్క శిరస్సును పెట్టారు. కాబట్టి గజానుడుగా ఆ పార్వతీదేవి ఆ పిల్లవాడి పేరు నామకరణం చేసి ఆ రోజున అందరూ అర్చన చేసుకునే విధంగా ఆయన యొక్క జన్మదినోత్సవంగా ఆ రోజు చేశారు. ఆ రోజు ఎవరైతే స్వామిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, అర్చన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అన్నింటిలో విజయం కలుగుతుందని చెప్పేసి విజయ గణపతిగా స్వామివారికి నామకరణం జరిగింది. వినాయక చవితి రోజు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి? వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి? ఉదయం లేవగానే వేకువజామునే లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందుగా మనం 4 నుంచి 5 మధ్యలో లేచి తలారా స్నానం చేసుకొని, మన ఒంటికి కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకొని, శిరస్సుపై తలారా స్నానం చేసి శిరసించి మొదటి పాదపర్యంత అంతా కూడా ఆ యొక్క నువ్వుల నూనె పెట్టుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి ముందే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ యొక్క గణపతి స్వామివారి యొక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని మన ఇంట్లో ఏర్పరచుకొని ఉండ్రాళ్ళు, గారెలు, అదేవిధంగా ఈ గరిక, చంపంగి పుష్పాలు అనే పుష్పాలతో కూడా స్వామివారికి 12 రకాలైనటువంటి ఈ పుష్పాలతో అర్చన చేసినట్లయితే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి ఆ రోజున పార్వతీదేవి
వరం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రోజు చేసినట్లయితే పిల్లలకి విద్యలో కానీ అదేవిధంగా మనకి ఉద్యోగరీత్యా కానీ వీటన్నిటి కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉండి మనం అందరం కూడా అష్టైశ్వర్యాలు పొందుతామని చెప్పేసి మనకి శివపురాణంలో కూడా చెప్పబడింది. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో వినాయక చవితి వేడుకలు మీకు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? అంటే ప్రస్తుతం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి వచ్చిందంటే హంగులు ఆర్భాటాలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆ విగ్రహాలను కానీ లేదంటే ఆ డీజేలు కానీ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న కల్చర్ అంటే ఏ విధంగా ఉందంటే భగవంతుడిని కూడా ఒక రకమైన ట్రెండ్లో తీసుకొచ్చారు. భగవంతుడి దగ్గర ఈ సినిమా పాటలు ఇవన్నీ కూడా మనం పెట్టకూడదు. మన ఆధ్యాత్మికం, మన చరిత్ర, మనమేంటి, మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. భగవంతుడి పాటలు పెట్టాలి. ఇవాళ రోజున ఈ డీజేలు అన్నీ ఇవన్నీ పెట్టి బ్యాండ్ సినిమా పాటలు పెడతాయి. భగవంతుడి యొక్క పాటలు తగ్గిపోయి అది మానవుడి కోసం చేసినట్టు ఉంది కానీ భగవంతుడి కోసం చేసినట్టు లేదు. భగవంతుడు ఎవరు పెద్ద విగ్రహం పెడతాడో వాడే గొప్పవాడు అన్నట్టుగా జనంలో ఇది అవటాన్ని తప్ప భగవంతుని యొక్క ప్రేమతో చేసిన విధంగా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది మానుకొని చక్కగా ఆయన యొక్క సేవ చేసుకొని భగవంతుని ఎంత వేసినా సరే మన హృదయంతో చక్కగా చేసుకున్నట్లయితే ఆయన యొక్క దివ్యమంగళాశాసనం మనందరి మీద కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా చక్కగా నామస్మరణే పెట్టాలి. స్వామివారి గ్రామ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ యొక్క స్టేజీల దగ్గర అలంకారం చేసినప్పుడు కానీ నిమజ్జన కార్యక్రమంలో కానీ, అంతేగాని ఈ యొక్క చిత్రాలకు సంబంధించిన పాటలు పెట్టి మన హైందవ ధర్మాన్ని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు ఇవాళ రోజున. అదే కాలంలో మీలాంటి వారు ఒకళ్ళు వీడియో చేసి దాంట్లో వినాయకుడి విగ్రహం 9 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు, అక్కడ విగ్రహం ఉంటుంది తప్ప వినాయకుడు ఉండడు అని చెప్పి ఒక వీడియోని చూడటం జరిగింది. ఏంటి విగ్రహం ఎన్ని అడుగులు ఉంటే మంచిది, లేదంటే ఎన్ని అడుగుల్లో ఉంటే ఖచ్చితంగా ఉంచుకోవాలి? ఇన్ని అడుగులు 9 అంగుళాలంటే మనం అర్చన చేయడానికి పెద్ద విగ్రహాలు పెట్టినా సరే ఆ విగ్రహం ముందు చిన్న విగ్రహాన్ని పెట్టి 9 అంగుళాల మట్టితో చేసిన విగ్రహాన్నే పెట్టి అర్చన చేస్తారు మండపాల్లో. ఇవన్నీ కేవలం రూపం మాత్రమే. అది ఆ చిన్న విగ్రహంలోకి ఆవాహన చేసి అక్కడ ఈ నవరాత్రి 9 రోజులు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది మనం చేయాల్సిన 9 అంగుళాలు, స్వామివారి యొక్క మండపంలో ఉండాల్సింది 3 అంగుళాలని 5 అంగుళాలు, ఇట్లా శాస్త్ర పరిమాణం ఉంటుంది. దాని పరిమాణం ప్రకారమే అక్కడ ఆ మండపాల్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని వాటికి అర్చన కార్యక్రమం చేస్తారు. పెద్ద విగ్రహాలు, భారీ విగ్రహాలు పెట్టిందంతా కూడా మనకి ఆ భగవంతుడిని చూస్తానికి, ఆనందపరచడానికి, అలంకరణ చేసుకుంటానికి తప్ప వేరే దానికి ఏం లేదు. మీరు చెప్పినట్లుగానే గురుగారు, అంటే ఈ వీధిలో 10 అడుగుల విగ్రహం పెడితే మేము 15 అడుగుల విగ్రహం పెడతాం, వాళ్ళు 17 పెడుతున్నారు కదా మేము 20 అడుగుల విగ్రహం పెడతాం. ఈ విధంగా ఒక పోటీ ప్రపంచంలాగా వినాయక విగ్రహాల పెట్టే సమయంలో కూడా, వినాయక చవితి చేసే సందర్భంలో కూడా ఈ విధంగా పోటీలకు వెళ్ళడం, ఆ నిమజ్జనం టైంలో జరిగేటువంటి అనుకోని పరిస్థితులు ఇవన్నీ ఎలా అనిపిస్తాయి? అది భగవంతుడి దగ్గర పోటీ అనేది, ఆ పోటీ అనేది భక్తిలో చూపించాలి కానీ విగ్రహం పెద్దది పెట్టాము మనం ఇక్కడ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కాకుండా భగవంతుడు ఎంత పెట్టినా సరే దాన్ని తగ్గ విధంగా చేసి అక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని, ఆ ప్రసాదాన్ని, తీర్థాన్ని అంతా వితరణ చేసి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు మనసంతా ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు డీజేల గోళ్ళు ఏంటి, సినిమా పాటలు ఏంటి అనే విధంగా మనం చేయటం అనేది మన శాస్త్ర విరుద్ధం. అది కాబట్టి భగవంతుడి ఎంత విగ్రహం అనేది ముఖ్యం కాదు. అక్కడ భగవంతుని మనం చేసినందుకు మనం పరిపూర్ణంగా మనం చేసామా లేదా, ఆయనకి ఏ విధంగా చేయాలి, అక్కడ ఏవి చేస్తే భగవంతుడు మనని మెచ్చుకుంటాడు అది చేయాలి. కానీ పక్క మనుషులు వేరే ద్వారా ఇంకోటి చేశారు, వాళ్ళు ఇంకోటి మనం ఇంకోటి చేద్దాం అనేది అది సరైన పద్ధతి కాదు. భగవంతుని మెప్పించాలి. మనం భగవంతుని మెప్పిస్తే అన్నీ కూడా మన దగ్గరికే వస్తాయి. మనం ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఈ రోజున ఉండదు. అంటే నిమజ్జనం అనుకున్న రహస్యం ఏంటండి? అంటే మిగతా దేవుళ్ళకి సంబంధించినటువంటి పండుగలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా ఇలా విగ్రహాలని ఉంచడం కానీ నిమజ్జనాలు చేయటం కానీ అంటే నిమజ్జనం అనుకున్న రహస్యం ఏంటి? నిమజ్జనం అనేది ఆయన గంగాపుత్రుడు కాబట్టి చివరికి తిరిగి వైకుంఠంలో నుండి మనందరికి కూడా చేసుకొని స్వామివారు తిరిగి మళ్ళీ కైలాసానికి వెళ్తారు. కాబట్టి నిమజ్జనం అనేది ఏంటంటే ఈ యొక్క భారీ విగ్రహాలు పెట్టినప్పుడు వాటికి ప్రతినిత్యం కూడా వాటికి చేయాల్సినటువంటి కళాపకర్షణ కానీ, దాని తర్వాత చేయవలసినటువంటి ఆ యొక్క ఉపచారాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అవి ప్రతినిత్యం చేయాలన్నా మనం చేయలేం. ఎందుకంటే అది బజార్ల గ్రామాల్లో పెట్టేటువంటి వాటికి అనేక మంది చూస్తూ ఉంటారు, అనేక మంది వెళ్తూ ఉంటారు,
అంచెమ్మ యాత్రలు కానీ ఇట్లాంటివన్నీ వెళ్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ శుద్ధి చేయడం, దాన్ని సంప్రోక్షణ చేయటం, హోమాలు చేయటం, ఎంత కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ చేయలేం కాబట్టి భగవంతుడు అనేది మళ్ళీ తీసుకెళ్ళి మన అవతల ఎక్కడ వేయలేం కాబట్టి నిమజ్జన అనే కార్యక్రమం మన పెద్దలు ఏర్పాటు చేసి ఇటువంటి వాటిల్లో మళ్ళీ తీసుకెళ్ళి వాటిని ఎక్కడ పడితే అక్కడ పారేస్తారని చెప్పి ఆ భక్తి భావన కలగాలని చెప్పేసి చివరికి స్వామి మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్తారు. కాబట్టి గంగా జలం అనేది ఆయనకి తల్లితో సమానం కాబట్టి గంగాదేవి ఆ గంగా నదిలో కలిపినట్లయితే ఆ యొక్క విగ్రహం కూడా కరిగి ఇది అవ్వకుండా దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా విగ్రహాలు కరిగి వెళ్ళిపోతాయని చెప్పేసి మన ఆచారం చెబుతుంది. కాబట్టి దీని నిమజ్జన తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. నిమజ్జన చేయాల్సిన సమయంలో స్వామివారికి ఈ పుష్పాలు చల్లటం, గులాములు చల్లటం, ఈ రంగులు చల్లటం ఇవన్నీ అనేది అది పిచ్చి వేషాలు. రంగులు గులాములు జరిగేది అందమయాత్రలు. భగవంతుడి జాగ్రత్త పుష్పాలతోనే స్వామివారికి మనం ఏదైనా ఆహ్వానం చేసినా, స్వామివారికి అలంకారం చేసినా, ఏదైనా ఉత్సవాలప్పుడు ఆయన మీద చల్లినా కానీ అట్లా చల్లాలి. గులాలు చల్లుకోవటాలు, అనేక కార్యక్రమాలు, ఈ నిమజ్జన కార్యక్రమాలు కొన్ని చూడగలుగుతుంది, మేము చూడాల్సి వస్తుంది. అటువంటి పనికిరావు మనం చేయకూడదు తప్ప. విరుద్ధం అని చెప్పినప్పుడు అది మనం ఫస్ట్లో అక్కడ ఉంటూ అర్చక స్వాములు కానీ ఆ కార్యక్రమం నిర్వర్తించేటి ఎవరైతే స్వామి ఉంటారో వారు చెబుతారు ఈ విధంగా చేసుకోవాలి. మన శాస్త్రాల్లో టీవీలో కూడా వస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసి మనం ఈ విధంగా చేసుకోవాలి భగవంతుడికి అని చెప్పేసి వాళ్ళు చేయడంలో ఉంటుంది. అర్చక స్వామి దేవుడు అక్కడసేపు చేస్తాడు, చెబుతాడు, ఆయన కార్యక్రమం అంతవరకే. మిగతాది ఏంటంటే దాని ఆ సమస్య మీకేమనిపించింది? అరే వీళ్ళు విరుద్ధంగా చేస్తున్నారు, చెప్పినా వినట్లేదని. అలా యుద్ధం చేస్తారు తెలిసినా కానీ మనం ఏం చేయలేని పరిస్థితి అది. మనం ఎందుకంటే దాని పెద్దలు ఎవరవుతుంటే వాళ్ళు ఖండించాలి, దాన్ని అబ్బాయి చేయకూడదు ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఒక మార్గంలో వాళ్ళు తీసుకెళ్ళినట్లయితే అప్పుడు మిగతా అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ అర్చక స్వామి వాళ్ళు ఈ కార్యక్రమం చేసి వీళ్ళందరూ ఏంటంటే ఆ రోజు వరకే వీళ్ళు శాశ్వతం ఈ సంఘంగా ఏర్పడి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా ఉండి ఆ యొక్క మండపాల్లో కానీ లేకపోతే ఇళ్ళ దగ్గర కానీ చేసుకున్నాం. అట్లాంటప్పుడు వాళ్ళు దానికి ఎవరు పెద్దలు ఉంటారో వాళ్ళు దాన్ని ఈ విధంగా మనం చేయాలి స్వామివారి ముందుగానే వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమం గురించి వివరించి. పూజారి గారు మీ పేరు? నా పేరు వాసుదేవ శర్మ. వినాయకుడి గుడిలో ఉంటాం, శివాలయంలో. ఓన్లీ సేవ చేస్తాం, దేవుడికి నిరంతరం సేవ. మరి వినాయకుడి సేవ అన్నారు కాబట్టి అసలు ఏంటి వినాయక చవితి అంటే ఏంటి? మూల విరాట్ గణపతి. ఎవరైనా దేవుడి కళ్యాణమైనా, మనుషుల కళ్యాణమైనా, గృహప్రవేశాలైనా, వ్రతాలైనా ఏదైనా వినాయకుడికి పూజ చేయకుండా ఏ కార్యక్రమం జరగదు. శివ కళ్యాణం చేసినా సరే వినాయకుడి పందిరి ఉండాలి. రాముల వారి కళ్యాణం చేసినా వినాయకుడి పూజ చేయాలి. దుర్గాదేవి పూజ చేసినా వినాయకుడి పందిరి చేయాల్సిందే. వినాయకుడి పూజ లేకుండా ఇది జరగదు. వినాయకుడి జన్మ అంటారా, ఈ పురాణ కథ ప్రకారం ఒక రాక్షసుడు కోరిక అడుగుతాడు. కోరిక అడగగానే ఆ రాక్షసుడు కడుపులోకి వెళ్ళిపోతాడు. శివుడు కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కలిసి వచ్చి వింటారు, అర్రే వెళ్ళిపోయాడు కడుపులోకి, శివుడు వెళ్ళిపోయాడు, లోకాలు ఏమైపోతాయి అనుకుంటారు. అనుకోగానే అప్పుడు సరే ఏం చేద్దామని అందరూ ఒక ఆలోచన చేసేసి విష్ణుమూర్తి దగ్గరకు వస్తారు. విష్ణుమూర్తి దగ్గరకు రాగానే అందరూ కలిసి మారు వేషంలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాక్షసుడు అందరూ వెళ్ళిపోయి గంగిరెద్దులాగా నాట్యం చేసుకుంటాడు. కానీ ఆ రాక్షసుడు ఏంటి నీ కోరిక అంటాడు. అనేసరికి నా కోరిక తీరుస్తావు, ఖచ్చితంగా తీరుస్తావు అంట. ఏం సంగతి అండి? సరే ఒకటి చెయ్యి ఏందండి, నీ కడుపులో ఉన్న పరమేశ్వరుడు బడికి పంపించు. బయటకు వస్తాడు. మరి భర్త లేకుండా భార్య ఎక్కువ రోజులు ఉండదు కదా. అప్పుడు పార్వతీదేవి భర్త వస్తున్నాడని ఆనందంతో అభ్యంగ స్నానం అని స్త్రీలు చేసేదాన్ని అభ్యంగ స్నానం అంటే. సరే ఏం చేయాలనుకోని పసుపు ముద్దతో ఒక బొమ్మ చేసి ప్రాణం పోసి వినాయకుడిని కాపలా పెడుతుంది. కాపలా పెట్టగానే ఏం చేస్తారు? కాపలా పెట్టగానే అంతలో కాపలా ఉండేసరికి అప్పుడు శివుడు వస్తాడు. బయట లోపల పోనీయుడు నువ్వెవడో. మధ్య జరిగేసరికి పరమేశ్వరుడు కోపంతో తల తీసేస్తాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ముచ్చట్లో పడగానే అప్పుడు అరే పైన ఉండాలి, పిల్లగాడు ఉండాలి. ఆ పిల్లగాడు తల ముండం వేరిపోతుంది, ఏడుస్తుంది. సరే అని పలానా చోటకి వెళ్ళని పలానా గజేంద్రుడు ఉంటాడు, ఏదో తీసుకురమ్మంటాడు. ఆ తల తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది వినాయకుడి జన్మ, వినాయక చవితి. వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి అంటారు. వినాయకుడి పూజ చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి. మనం చేసే ప్రతి పని వినాయకుడిని పూజ చేస్తాం. నమ్ముకున్న స్వామికి ఎప్పుడు అంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా లేదంటే ఏ కార్యక్రమాలు జరిగినా ఏ పూజలు జరిగినా అది ఎలాంటి పూజలైనా సరే మొదటి పూజ ముందుగా జరగాల్సింది వినాయక స్వామికి, లేదంటే ఆయన కోపడతారని చెప్పి పూజ చేస్తే విఘ్నాలు ఉండవు. శుభలేఖల మీద కూడా వినాయకుడు బొమ్మ వేసుకుంటారు.
ఆయన పూజ చేయకుండా ఏ పూజ జరగదు. ఆయన పూజ చేస్తేనే దానికి విఘ్నాలు, అంటే విఘ్నం అంటే ఒక పనికి వెళ్తాను, ఆ పనికి వెళ్ళేటప్పుడు స్వామి మనకి ఏమీ అడ్డం రాకూడదు అనుకుంటే వినాయకుడి పూజ చేయాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః. పిల్లలకి చదువు రావాలి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఉండాలి, ఇంట్లో సిరి సంపదలు ఉండాలి అనే వాళ్ళకి వినాయకుని కొలుస్తారు అందరూ. అది వినాయక చవితి, వినాయకుడి స్వామి వారి పూజ లేకుండా ఏ పూజ జరగదు. వినాయక చవితి ఎలా జరుపుకోవాలంటారండి? ఇప్పుడు ఒకప్పుడు అయితే నాకు తెలిసిన వరకు శాస్త్రంగా జరుపుకునేవాళ్ళు, ఏదో చిన్న బొమ్మలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, డీజేలు పెడుతున్నారు, అసభ్యకరమైన పాటలు పెడుతున్నారు. గురువు గారు గరికపాటి నరసింహరావు గారు కూడా అది చెప్పారు, అయ్యా దేవుడి పాటలు పెట్టండి, అంతేగాని అమ్మాయికి నచ్చింది మంచాన పడ్డాడు అలా పాటలు పెట్టమాకండి. దయచేసి నేను చెబుతున్నాను, దేవుడి పాటలు పెట్టుకోండి సరదాగా. దేవుళ్ళలోనే న్యూ సాంగ్స్ వచ్చాయి, కొత్త పాటలు వచ్చాయి, న్యూ సాంగ్స్. ఒక పాట ఉంది, నేను పాట వినబట్టి 30 సంవత్సరాల పైన కూలీ నెంబర్ 1 సినిమాల పాట, అది నడుస్తూనే ఉంటుంది. ఏదో పాటలు పెట్టుకోండి. ఆడవాళ్ళు కూడా మంచి డ్రెస్సులు వేసుకురండి. నేను చెప్పేది ఒకటి ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సంప్రదాయమైన దుస్తులు వేసుకోవాలి అని నా కోరిక. మంచి చెబితే ఎవరికి, కొంతమంది వస్తారు షార్ట్లు వేసుకొస్తారు గొల్లకి, అట్లా రావద్దు. ఇప్పుడు మన దేవుని మనం హేళన చేస్తున్నాం. అదే పక్క మందిరాల్లోకి వెళ్తారా మందిరాల్లోకి? వాళ్ళు ఊరుకుంటారా? చర్చిలో ఊరుకుంటారా? మసీదులో ఊరుకుంటారా? దేనికి మన ధర్మాన్ని మనం కాపాడలేకపోతున్నాం? ఎందుకని? ప్రస్తుతం మనం చూస్తున్న దాని ప్రకారం ఈ గల్లీలో 10 అడుగుల విగ్రహం పెడితే నెక్స్ట్ వచ్చే గల్లీలో 15 అడుగుల విగ్రహం పెట్టాలి, లేదంటే పక్క గల్లీలో 100 అడుగుల విగ్రహం పెట్టాలంట. అంటే ప్రపంచం అయిపోయిందాం, ఇది పోటీ ప్రపంచం. పోటీ పడకూడదు. ఆ పెట్టేటప్పుడు 10 మందికి అన్నం పెట్టండి, 2 కాదు 3 రకాల అన్నం పెట్టండి, ప్రసాదాలు పెట్టండి, కడుపు నింపండి. పేదవాళ్ళకి అన్నం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఒక పూట అన్నం లేక ఏడ్చేవాళ్ళు. పోటీ ప్రపంచం వద్దు, హేళన చేయకూడదు, అతి చేయకూడదు. ప్రధానంగా వినాయక చవితి రోజు ప్రతి భక్తులు ఉదయం లేవగానే చేయాల్సినటువంటి మొట్టమొదటి కార్యక్రమాలు ఏంటి? ఆ రోజు ఉదయం పొద్దున్నే లేవగానే లెక్క ప్రకారం అయితే 5:30కి లేవాలి. ఈ పోటీ ప్రపంచంలో యూట్యూబ్లు ఫేస్బుక్లు వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ ఇష్టం నిద్రలేస్తున్నారు. పొద్దున్నే లేవాలి, ముందు రోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, తలస్నానం చేయాలి, గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, పందిరికి దండం పెట్టుకోవాలి, పందిరిలో దండం పెట్టుకొని మన చేతనంతం చేసుకోండి పందిరి. అది మన సంప్రదాయం పాటిద్దాం. వినాయక చవితి విషయానికి వస్తే నిమజ్జనం వెనుక ఉన్నటువంటి రహస్యం? నిమజ్జనం అంటే మనం దేవుణ్ణి పెడతాం కదా, ఆయన శక్తి కొలది ఎక్కువ రోజులు మొయ్యలేరు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు తీసుకెళ్ళి ఆయన గణపయ్య వెళ్ళి రావయ్యా మళ్ళీ రావయ్యా నీకోసం ఎదురు చూస్తుంటాం, నిమజ్జనం చేయాలి. అది నిమజ్జనం చేస్తే ఆయన ఇతర దేవుళ్ళకి నుంచి పుట్టిన వినాయకుడు, మట్టిలోంచి పుట్టిన వినాయకుడు కాబట్టి నేలలో నిమజ్జనం చేస్తారు. అది రోజు పెట్టుకునే విగ్రహాలు కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా నిమజ్జనం ఉంటుంది. అది అపరిస్థితులు వస్తున్నాయి. నిమజ్జనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పిచ్చి వేషాలు లేకుండా పోతే సరిపోతుంది. దేవుడు ఏదో రకం చూపిస్తాడు అనేది నా విన్నపం.